ప్రయాసపడి భారము మోసుకొచ్చున్నటువంటి నా సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. హల్లెలూయా. దేవుని యొక్క సామర్థ్యము తెలుసా మీకు? దేవుడు మనకిచ్చే సామర్థ్యం అంటే తెలుసా? విశ్రాంతి. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 14వ వచనంలో చూడండి, ఎలాంటి విశ్రాంతిని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు. చూడండి, ఎలాంటి విశ్రాంతి అండి? పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మెరక కదా ఇది, అది అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత మెరక. మేము ఈ డౌన్ నుంచి బండి ఇక్కడ స్టార్ట్ చేయకుండా ఇక్కడ వదిలేస్తే 60-70 స్పీడ్లో వెళ్ళిపోతుంది స్పీడ్గా బండి. ఎందుకని? పల్లం ఉంది కాబట్టి. అదే వచ్చేటప్పుడైతే బండి తోలుకుంటూ దాన్ని రేస్ చేసుకుంటూ పైకి రావాలి. ఇప్పుడు యేసయ్య ఎలాంటి విశ్రాంతిని ఇస్తానంటున్నాడంటే, పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లు యెహోవా ఆత్మ వారికి మనకు విశ్రాంతి కలుగు చేసెను. హల్లెలూయా. చూడండి, అంటే మన జీవితంలో ఎంత తేలికగా ఉంటున్నాయో చూడండి. మన బ్రతుకులు ఎంత తేలికగా మనము జీవనాన్ని సాగించవచ్చు కదండి. అందుకని యేసయ్యను రక్షకునిగా మనం అంగీకరించాలి. యేసయ్య భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు తెలుసా? అనేకుల రోగులను స్వస్థపరిచాడా లేదా? చనిపోయిన వారిని ఏం చేశాడు? లేపాడు. గుడ్డివారిని, మూగవారిని చూడండి, ఆయన ఏం చేస్తున్నాడంటే విశ్రాంతిని ఇస్తున్నాడంటే శరీరానికి. అబ్బా, హల్లెలూయా. చూసారా, యేసయ్య అందుకొరకు ఈ లోకానికి వచ్చాడండి. అందుకోసం యేసు ప్రభువు వారి భూమి మీదకి రావడానికి గల కారణము ఎందుకనంటే, ఇదిగో మనం ప్రయాసతో ఉన్నామని, కష్టముతో ఉన్నామని, ఇబ్బంది పడుతున్నామని, నానా ఇబ్బందుల చేత, అపవాది చేత మనం త్రొక్కబడుతున్నామని యేసుక్రీస్తు ప్రభువు వారి భూమి మీదకి వచ్చి ఆయన మనందరికీ కూడా ఏమివ్వాలని ప్రకటిస్తున్నాడండి? వీధిలోకి వచ్చి, ప్రయాసపడి భారము మోసుకొంచున్న నా సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతినిస్తాను. హల్లెలూయా. హోషేయ 11:4. ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు. ఏంటండి? ఎలాంటి విశ్రాంతి అండి ఇది? ఒకడు పశువు మీద నుంచి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని. హల్లెలూయా. చూడండి, మామూలుగా మనము చేలో, మనకి పల్లెటూరులో దొరుకుతుంది కదా, ఇక్కడ కనిపించదేమో, పొలాల్లో 2 ఏం చేస్తారని ఆవుల్ని పెట్టి దాని మీద ఒక కాడి పెడతారు. ఆ కాడి పెట్టి ఈ నాగల్ని పెట్టి ఎలాగో దున్నుతారు కదా, మనందరికి తెలుసు కదా. అవి ఎంత భారంగా లాగుతాయి తెలుసు కదా మనందరికి, ఎంత భారంగా ఉంటుందో కదా. అయితే ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, ఇదిగో మిమ్మల్ని ఇలా తీసుకొని వెళ్ళాలి, నేను ఆ కాడి భుజాన్ని వేసి మిమ్మల్ని ఇలా నేను భారంగా నేను తీసుకెళ్ళాలనుకోట్లా. ఆయన ఏమంటున్నారంటే, ఆ పశువుల మీద నుంచి కాడి తీసినట్లు ఆ కాడిని తీసేస్తాడంట. ఆయన తీసేసి తేలిగ్గా మన జీవితాన్ని మనకు ముందుకైనా నడిపిస్తాడంట. హల్లెలూయా. చూడండి, ఎంత గొప్ప విశ్రాంతి కదండి. అలా చేసి మన ముందు ఆయన ఏం చేస్తాడంట? భోజనం పెడతాడంట. మన ముందు కావలసిన సమృద్ధిని ఆయన ఇస్తాడంట. మన ముందు కావలసిన ప్రతి ఆరోగ్యాన్ని ఆయన ఇస్తాడంట. దీన్ని ఏమన్నామంటే విశ్రాంతి అన్నాం. హల్లెలూయా. పల్లమునకు దిగునట్లు ఆయన మనకు విశ్రాంతి దయచేసినాడు. ఇంకా పశువుల మీద కాడి తీసినట్లు ఆయన మనకు విశ్రాంతి ఇచ్చినాడు. ఇంతకీ విశ్రాంతిలో ఏముందో చూడండి ఒకసారి. దేవుడు కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 19వ వచనం. ప్రభువు స్తుతి నొందును గాక, అనుదినము ఆయన మా భారములు భరించుచున్నాడు. హల్లెలూయా. మీరు ఇలాగ అన్నారు ఉదయాన్నే లేగటంగానే. మీ ప్రార్థన పాయింట్ రాసుకోండి. ఉదయాన్నే లేగటంగానే ఏం ప్రార్థన చేయాలి ప్రభువా అని అనుకోవద్దు. నేను మీకు చెప్తున్నాను, చూడండి జాగ్రత్తగా. ఏమన్నా ప్రభువు ఫస్ట్ ఏం చేయాలి? దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఏం చేయాలి? ప్రతిరోజు ఉదయాన్నే లేగటంగానే ఫస్ట్ ఏం చేయలేదు సార్, మన బాధలు దేవునికి చెప్పకూడదు. ఆయనకి తెలుసు, మన బాధ తెలుసు. అందుకని ఆయన ఏమన్నాడంటే, మొట్టమొదటి మనం ఏం చేయాలంటే, ప్రభువు స్తుతి నొందును గాక, లేదా నా రక్షణకర్త అయినటువంటి దేవుడు స్తుతి నొందును గాక, నాకు పల్లమునకు దిగు ఆ పశువులు విశ్రాంతి నొందినట్లు విశ్రాంతినిచ్చినటువంటి దేవుడు స్తుతి నొందును గాక అని మీరేం చేయాలంటే, అనుదినము ఆయన మా భారములు భరించుచున్నాడు అని ఎప్పుడైతే మన నోటి ద్వారా మనం మాట్లాడతామో వెంటనే ఆ పరలోకపు సైన్య సమూహములు మన గృహం చుట్టూ తిరుగుతాయంట. హల్లెలూయా. కీర్తన 116:7 చూడండి ఒకసారి. విశ్రాంతిలో భాగాలు, ఆశీర్వాదాలు చెప్తున్నాను మీకు. ఎలాంటి విశ్రాంతిని దేవుడు ఇస్తున్నాడో చూడండి. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమమును విస్తరింపచేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలోనికి. హల్లెలూయా. ఏం విస్తరింపచేసి ఉన్నాడంటండి? క్షేమము. హల్లెలూయా. చూడండి, దేవుడు ఇచ్చినటువంటి విశ్రాంతిలో ఏముందండి? క్షేమం ఉంది.
అంటే మనము క్షేమముగా బ్రతకవచ్చు, ఎలాంటి భయం లేకుండా బ్రతకవచ్చు, ఎలాంటి భీతి లేకుండా బ్రతకవచ్చు, ఎలాంటి నెమ్మది లేని స్థితిలో మనం ఉండడానికి వీల్లేదు. ఇదన్నీ కూడా దేవుడు ఎవరి కోసం ఇచ్చాడంటే మన కోసమే ఆయన ఇచ్చి ఉన్నాడు. దానికి కావలసినటువంటి ఆ వెలను సిలువలో ఆయన రక్తము ద్వారా, ఆయన దెబ్బలు తిని అనేక విధాలుగా ఆయన నలగొట్టబడి ఆ విశ్రాంతికి సంబంధించినటువంటి ఆ వెలను ఆయన సిలువలో అపవాదికి చెల్లించి మనకేం చేశాడు తెలుసా? విశ్రాంతిని ఇచ్చాడు. ఆ ప్రాణమా, యెహోవా నీకు క్షేమమును విస్తరించి ఉన్నాడు కనుక నువ్వు విశ్రాంతిలో ప్రవేశించు. హల్లెలూయా. ఇదొక ప్రార్థన పాయింట్ పెట్టుకోండి. ఎప్పుడైతే మీరు ఇలా ప్రార్థన చేయడం ప్రారంభిస్తారో నిజముగా మీ జీవితంలో దోతులు పనిచేస్తాయి. హల్లెలూయా. దోతలు ఎప్పుడైతే పనిచేస్తాయో ఖచ్చితంగా మీ గృహంలో మీరు క్షేమాన్ని చూస్తారు. మీ గృహంలో మీరు వెళ్ళు చోట మీరు క్షేమాన్ని చూస్తారు. మీరు మార్గంలో మీరు క్షేమాన్ని చూస్తారు. మీ ప్రయాణాల్లో మీరు క్షేమాన్ని చూస్తారు. మీరు ఎక్కడున్నా కూడా క్షేమమే మీ చుట్టూ ఉంటుంది. అంటే అపాయం ఏది కూడా మీ దరికి రాదు. ఎందుకని? ఆయన ఎలాంటి విశ్రాంతిని ఇచ్చాడండి? పల్లమునకు తేలికైనటువంటి విశ్రాంతి. ఇంకెక్కడ కూడా మీరు బరువుగా బ్రతకడానికి వీల్లేదు. ఇంకెక్కడ కూడా మీరు భారముతో బ్రతకడానికి వీల్లేదు. ఇంకెక్కడ కూడా మీరు కుటుంబ సమస్యలతో నానా విధమైన ఇబ్బందులతో మీరు సతమతం అవడానికి వీళ్ళు లేదు. అందుకని ఉదయాన్నే లెగటంగానే నా ప్రాణమా యెహోవా నీకు విశ్రాంతి కలుగు చేస్తున్నాడు, నువ్వు విశ్రాంతిలో ఉండాలి. మనం విశ్రాంతిలో మనం అక్కడ నిలిచి ఉండాలంట. ఆ విశ్రాంతి, ప్రభువా నీవు నాకు విశ్రాంతి ఇచ్చినావు గనుక నేను ఈ దినమంతా కూడా విశ్రాంతిని చూచుదును గాక. ఈ దినమంతా కూడా నా జీవితంలో, నా పిల్లల జీవితంలో, నా కుటుంబ జీవితంలో ప్రతి విషయంలో కూడా నేను విశ్రాంతిని అనుభవించుదును గాక అని మనం ఏం చేయాలంటే యేసు నామాన్ని మనము ఒప్పుకోవాలి. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 19వ వచనం చూడండి. నేను యెరూషలేమును గూర్చి ఆనందించదును, నా జనులను గూర్చి హర్షించదును. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. హల్లెలూయా. ఎందుకని? మనకు విశ్రాంతి ఇచ్చాడు కనుక. ఈ విశ్రాంతిలో ఏముందో తెలుసా? రోదన ధ్వని అనేది లేదు, విలాప ధ్వని అనేది ఇక లేదు. అంటే ఏంటి? దుఃఖము, నిట్టూర్పు, అవమానము, సిగ్గు, నింద ఇవేమి కూడా ఈ విశ్రాంతిలో ఉండటానికి వీల్లేదు. ఎందుకని? ఈ విశ్రాంతి ఎవరిచ్చారు? యేసయ్యే ఇచ్చాడు. రక్షణ కూర్చున్నటువంటి సునాదాన్ని మీరు ప్రతిరోజు మీ ఇంట్లో మీరు మాట్లాడుకోవాలి. మన పిల్లలతో మనం మాట్లాడాలి, లేదా మన కుటుంబ సభ్యులు ఎవరైనా వస్తే వారితో కూడా ఇదే విషయాన్ని చెప్పాలి. అయ్యా ఇదిగో దేవుడు ఇలాంటి విశ్రాంతిని మనకి ఇచ్చినాడు కనుక జ్ఞానం లేకుండా ఉండటానికి వీల్లేదు. ఒకవేళ జ్ఞానం లేకపోతే, యేసయ్యను రక్షకుని అంగీకరించకపోతే ఏమవుతుంది? ఇవన్నీ కూడా మీరు మిస్ అయిపోతారు, కోల్పోతారు. కానీ దేవుడు అలాగూ ఉండటానికి మనలను నియమించలేదు. ఈ రాత్రి ఈ సువార్త మీకు అందుతుంది కనుక మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా ఒక ప్రార్థన పాయింట్గా మీరు పెట్టుకోండి. ప్రభువా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను విశ్రాంతిలో ఉన్నాను కనుక పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లు, పశువుల మీద కాడి తీసినట్లు విశ్రాంతిని నువ్వు నాకు ఇచ్చావు గనుక నాయనా ఏ తెగులు కూడా విశ్రాంతిని నాకు ఇచ్చి ఉన్నావు గనుక ఏం చేయాలండి? ఈ మాటలన్నీ కూడా వాగ్దాన రూపంలో పట్టుకుని ఇదిగో నాశనం అనే మాట, పాడు అనే మాట, విలాపధ్వని ఇవేమి కూడా నా గృహములు వినబడటానికి వీల్లేదు అని మీరేం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇవన్నీ మీకు నేర్పించి నేను వెళుతున్నాను కనుక ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే ఇలా చేయడం ప్రారంభిస్తారో మీ గృహంలో మీరు నెమ్మదిని చూస్తారు. హల్లెలూయా. సమాధాన స్థితిని మీరు చూస్తారు, సంతోషాన్ని మీరు చూస్తారు. నీ దుఃఖ దినములు సమాప్తమగును. హల్లెలూయా. ఏం రక్షణ అండి ఇది? దుఃఖం అనేదిక దుఃఖం లేకుండా ఉంటుంది ఏంటండి? మానవుడు అన్న తర్వాత దుఃఖం లేకుండా ఉంటుందా? బాధ లేకుండా ఉంటుందా? కష్టం లేకుండా ఉంటుందా? ఇబ్బంది లేకుండా ఉంటుందా? అనే మాటలు ఎవరి మాటలు చెప్పమంటారా? మీ వెనకాల అపవాది మాట్లాడే మాటలు అవి ఇప్పుడు కూడా మీరు మాట్లాడకూడదు. ఒకవేళ మన బాధలో ఉన్నప్పటికీ, దుఃఖంలో ఉన్నప్పటికీ, కష్టంలో ఉన్నప్పటికీ మనం ఏం చేయాలి తెలుసా? నా దుఃఖ దినములు సమాప్తమగునుగాక. ఎందుకని? దేవుడే ఆ మాట మాట్లాడుతున్నాడు. ఈ విశ్రాంతిలో ఉన్నటువంటి ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మీరు ఏం చేయాలంటే ఒక ప్రార్థన పాయింట్గా పెట్టుకోవాలి. ఇది ప్రార్థన. మీకు ప్రార్థన వస్తున్నప్పుడు ప్రార్థన ఏం చేయాలో తెలియదు అంటాం కదా సాధారణంగా. చూడండి, ఇంత పెద్ద ప్రార్థన ఉంది మనకి, ఎంత గొప్ప రక్షణ దేవుడు మనకు ఇచ్చాడు కనుక ప్రతిరోజు మనం ఏం చేయాలంటే ఏ రోజు కూడా ప్రభువా ఈ రోజు నేను ఎక్కడ కూడా దుఃఖపడటానికి వీల్లేదు, ఎక్కడ కూడా నా కుమారుడు దుఃఖపడటానికి వీల్లేదు, ఎక్కడ కూడా నా కూతురు దుఃఖపడటానికి వీల్లేదు, ఎక్కడ కూడా నా బంధువుల్లో కానీ, రక్త సంబంధంలో కానీ, నా దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ దుఃఖం అనే మాట వినబడటానికి వీల్లేదు. ఎందుకంటే యెహోవా మీకు విశ్రాంతిని ఇచ్చి ఉన్నాడు. ఆ విశ్రాంతికి సంబంధించిన వెలను ఆయన సిలువలో చెల్లించి ఉన్నాడు.
ఆయన ఆల్రెడీ చెల్లించాడండి, మనం చెల్లించాల్సిన అవసరంలా. ఆ విశ్రాంతిలోకి వెళ్ళడానికి మీరు ఎక్కడికో కొండలు ఎక్కని అవసరం లేదు. ఆ విశ్రాంతిని అనుభవించడానికి మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు విశ్రాంతి కావాలి, నాకు విశ్రాంతి కావాలని అనవసరంలా. ఎందుకో తెలుసా, ఈరోజు మీ వీధిలోనికి ఈ విశ్రాంతి వెతుక్కుంటూ ఆయనే వచ్చాడు. మన దుఃఖ దినములన్నీ కూడా సమాప్తమవుతాయి. క్షేమస్థితిని మనము అనుభవిస్తాం. విలాపధ్వని, నాశనము, పాడు అనే మాట ఇవేమి కూడా మన గృహాల్లో వినబడకుండా క్షేమస్థితిని మనం అనుభవించాలంటే ఒకటే ఏకైక మార్గం, ఆయనే నజరేయుడైన యేసయ్య. ఆయన అంటున్నాడు కదా, మత్తయి సువార్త 11:28 ఈ భూమి మీదకి వచ్చి ఒక ప్రాంతంలోకి సంచరించి ఒక గ్రామంలోకి వెళుతూ అన్నాడు, అయ్యా ప్రయాసపడి భారము మోసుకుంటున్న నా సమస్త జనులారా నా యొద్దకు రండి, ఇదిగో నేనే దేవుడను. మరి ఏ దేవుడు కూడా లేడు. ఎందుకంటే ఈ విశ్రాంతిని ఇవ్వగలిగే దేవుడు ఎవరు లేడు. ఎందుకంటే నేను మీ కొరకు నేను ప్రాణము పెట్టాను. ఏం చేశాడండి? ప్రాణము పెట్టాడంట, రక్తము కాచాడంట, మనల్ని విలబెట్టి కొనుక్కున్నాడంట. అందుకని మనం ఏం చేయలేదు సార్, ఆ రక్షణ మన జీవితంలో ప్రతిరోజు మనము అనుభవించాలంటే ఏం చేయాలంటే ప్రతిరోజు ఉదయం లేగటంగానే ప్రార్థన చేయాలి. వెంటనే ఉదయాన్నే లేచి మోకాళ్ళ మీద ఉండి ప్రభు స్తుతి నొందును గాక. ఏంటండి చూడండి, ఆ ప్రార్థన పాయింట్ పెట్టుకోండి మీరు. అది ఎక్కడ? కీర్తనలు 68:19 ప్రార్థన పాయింట్ కూడా పెట్టుకోండి మీరు. ఆ పాయింట్ కన్నా పెట్టుకోండి మీరు. ఉదయాన్నే లెగటగానే ప్రభువు స్తుతి నొందును గాక. మొదట దేవునికి థ్యాంక్స్ చెప్పండి. యేసయ్య మీకు వందనాలు తండ్రి, యేసయ్య మీకు కృతజ్ఞతలు ప్రభా. ఎందుకంటే ఈరోజు మా భారములన్నీ నీవు భరించబోతున్నావు కనుక, ఈరోజు మా కష్టములన్నిటి నువ్వు భరించబోతున్నావు కనుక, మాకు విశ్రాంతిని ఇస్తున్నావు కనుక మీకు థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ యేసయ్య అని చెప్పి ఆ రోజును మీరు ఏం చేయాలంటే, ఇదిగో నేను ఈ రోజంతా కూడా క్షేమాన్ని చూచుదును గాక, నెమ్మదిని చూచుదును గాక, సమాధానాన్ని చూచుదును గాక. అయ్యా నా గుడారములలో, నా యొక్క ఇంటిలో ఎక్కడ దుఃఖము గాని నిట్టూర్పు గాని ఇవేమీ కూడా కనబడకుండా ఉండును గాక. ఎందుకంటే నాకు అలాంటి విశ్రాంతిని ఇచ్చావు గనుక ప్రభువా నీకు వందనాలయ్యా అని చెప్పి ఆ రోజును మీరు ప్రారంభించడం మొదలు పెట్టండి. నా ప్రియమైన వాళ్ళారా, ఖచ్చితంగా ఆ పరలోకములో ఉన్న ఆ సేన అంతా కూడా మీ గృహం చుట్టూ తిరుగుతారు. ఈ మాటలు చెప్పడానికి నిన్నటి నుంచి ఇప్పటి వరకు నేను వెయిట్ చేస్తున్నా. ఎవరైతే ఈ మాటలు విన్నారో ప్రతి ఒక్కరు కూడా మీ చెవులు ఖచ్చితంగా ధన్యములు అయి ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఇంకా మీరు దేవుల్లో ముందుకు కొనసాగాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రతిరోజు మీరు ఏం చేయాలంటే ఉదయం లేగటంగానే ఇదిగో ఈ మాటలు పట్టుకోనండి. మీరు ఎవరో సేవకుని అనుసరించాల్సిన అవసరంలా. ఈ వాక్యం ఏదైతే చెప్తుందో ఆ వాక్యాన్ని పట్టుకుంటే చాలు. ఉదయాన్నే లేగటంగానే ఈ మాటలు చదివి ప్రతిరోజు ప్రార్థన చేసుకుని మీ జీవితాన్ని ప్రారంభించండి. ఎప్పుడైతే మీరు ఇలాగ చేస్తారో మీ జీవితంలో దేవుడు గొప్ప దీవెనలు ఆయన సమృద్ధిగా కుమ్మరించడానికి ఆయన ఇష్టముగా ఉన్నాడు. ఇది దేవుడిచ్చినటువంటి విశ్రాంతి.